విశాఖ వాసులకి కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. జూలై ఫస్ట్ వీక్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందన్న సంతోషం కన్నా వైజాగ్ వాసుల్లో కలవరం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త సమస్య వైజాగ్ వాసుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వైజాగ్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఇప్పటి ఎయిర్పోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేయబోతున్నారు. దాని కారణంగా ఇక నుంచి విమాన సర్వీసులన్నీ భోగాపురంలో ఉన్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే జరగబోతున్నాయి. ఇక రాకపోకలన్నిటికీ ఆ ఎయిర్పోర్ట్ మాత్రమే ఆధారంగా మారబోతుంది. దీనివల్ల వైజాగ్ వాసులు ముఖ్యంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి భోగాపురం వెళ్ళాలంటే దాదాపుగా 2 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి రావాలంటే ట్రాఫిక్లో ఇతర సమస్యలతో అనేక అగచాట్లు పడాల్సి ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ అధిగమించి ఎయిర్పోర్ట్కి చేరుకుందామనుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అదనంగా యూజర్ డెవలప్మెంట్ ఫీ వసూలు చేసే పరిస్థితి రాబోతుంది. అందుకు కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించింది. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ నేవీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎయిర్పోర్ట్లో యూజర్ డెవలప్మెంట్ ఫీ అనే భారం లేదు. కానీ ఇక నుంచి నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మాత్రమే రాకపోకలు సాగుతాయి కాబట్టి అక్కడికి ఎవరైనా కానీ అరైవల్ కానీ డిపార్చర్ కానీ ఏ సర్వీస్ ఉపయోగించుకున్నా అందుకు తగ్గట్టుగా యూజర్ ఛార్జెస్ చెల్లించక తప్పని పరిస్థితి రాబోతోంది. ఆ ఎయిర్పోర్ట్ని ప్రభుత్వం 27,000 ఎకరాల భూమి ఇస్తే జిఎంఆర్ సంస్థ నిర్మించింది కాబట్టి ఆ జిఎంఆర్ సంస్థ పెట్టినటువంటి పెట్టుబడి అంతా వసూలు చేసుకోవడానికి ఇప్పుడు ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జెస్ వసూలు చేయబోతున్నారు. సేమ్ మన హైవేలు నిర్మించిన తర్వాత టోల్ గేట్లు ఏర్పాటు చేసి ఆ రోడ్డు మీద వచ్చిపోయేటువంటి వాళ్ళ దగ్గర ఎలా అయితే టోల్ ఫీ వసూలు చేస్తారో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అలాంటి యూడిఎఫ్ వసూలు చేయబోతున్నారు. ఈ యూడిఎఫ్ కూడా దేశంలోని అనేక ఎయిర్పోర్ట్ల కన్నా భోగాపురంలో ఎక్కువగా వసూలు చేయబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఎక్కువగా యూజర్ ఛార్జెస్ వసూలు చేయబోతున్నారు. ఎందుకు ఇలా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 2008లో కట్టారు కాబట్టి ఇప్పుడు 2026లో ప్రారంభిస్తున్న ఎయిర్పోర్ట్లో ఫీజు ఎక్కువ కట్టక తప్పని పరిస్థితి అన్నట్టుగా చెప్తున్నారు. దాంతో మొత్తంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్క ప్రయాణికుడు 835 రూపాయలు చొప్పున మీ ఫ్లైట్ ఛార్జెస్ ఇతర అన్ని రకాల ట్యాక్సెస్తో పాటు అదనంగా ఈ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ సర్వీసెస్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏ ప్రయాణికుడైనా భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగినా కాకుంటే అక్కడి నుంచి ఫ్లై అయ్యేదానికి ప్రయత్నం చేసినా ఈ 835 రూపాయల యూడిఎఫ్ మాత్రం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ యూడిఎఫ్ ఏ ఎయిర్పోర్ట్లో ఎంత ఉందో చూస్తే హైదరాబాద్లో కేవలం 750 రూపాయలు మాత్రమే. అంటే హైదరాబాద్ కన్నా ఇంకా 85 రూపాయలు ఎక్కువగా వైజాగ్లో భోగాపురంలో రాబోతున్న కొత్త ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేయబోతున్నారు. ఇక దానికన్నా ఎక్కువగా త్రివేంద్రంలో 840 840, జైపూర్లో 875, లక్నోలో 950. దేశంలోనే అత్యధికంగా లక్నోలో ఈ యూడిఎఫ్ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం నోయిడాలో కేవలం 490 రూపాయలు మాత్రమే, బెంగళూరులో 550, నవీ ముంబైలో 620, భువనేశ్వర్లో 750, గోవాలో కూడా 750 మాత్రమే. ఇది ఇట్లా అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్లు కూడా ప్రభుత్వాలు నిర్మించకుండా ఆ బాధ్యతని అదానీలకి జిఎంఆర్లకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా వాళ్ళు వసూలు చేసుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ యూడిఎఫ్ ఇప్పటికే ఉన్నటువంటి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాంటి వాటిలో వీటికన్నా చాలా తక్కువ. అంటే ఇప్పుడు భోగాపురంలో రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యూడిఎఫ్ కన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తక్కువ, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తక్కువ, అన్నింటికన్నా మించి వైజాగ్ నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ప్రయాణికుడు చెల్లించక తప్పని పరిస్థితి అయితే రాబోతుంది. అంత దూరం ప్రయాణం చేయాలా, అనేక ట్రాఫిక్
అగచాట్లు ఎదుర్కోవాలా, అన్నింటికీ మించి అదనపు ఫీజు కూడా చెల్లించాలి. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నందుకు వైజాగ్ వాసుల్లో ఎంత సంతోషం ఉంటుందో, దాని కారణంగా రాబోతున్నటువంటి సమస్యలు కూడా అంతకు మించినటువంటి ఇబ్బందులు తీసుకొస్తాయా, అంతకు మించిన భారాన్ని నెత్తిన పెడతాయా అనేటువంటి కలవరానికి కారణంగా మనం చూడాల్సి ఉంటుంది. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 835 రూపాయలు ఒక్కొక్క ప్రయాణికి నుంచి వసూలు చేస్తుంటే, అందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 300 రూపాయల వరకు తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ 2700 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వమే సేకరించి ఇచ్చింది కాబట్టి, అందుకు గాను జిఎంఆర్ వసూలు చేసినటువంటి ప్రతి యూడిఎఫ్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో సుమారు 300 రూపాయలు ప్రతి ప్రయాణికుడి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే వసూలు చేస్తుంది. కాబట్టి ఆరంభంలో ప్రయాణికుల మీద భారాన్ని తగ్గించడానికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్నటువంటి ఫీజు అయినా తగ్గిస్తే కొంతైనా వైజాగ్ వాసులకి ఉపశమనం ఉంటుంది. అబ్బే, ప్రభుత్వాలు మాత్రం అందుకు సిద్ధం కావట్లేదు. జిఎంఆర్ లాంటి వాళ్ళు అసలు సిద్ధం కారు. మొత్తంగా వైజాగ్ నుంచి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళంతా అదనంగా తమ జేబు నుంచి సమర్పించుకోవాల్సిందే. దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.